పండగలైనా పెళ్లిళ్ళైనా వస్త్రాలకు వేదిక ఒక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. విజయవాడ వజ్ర గ్రౌండ్స్ లో రామ్ చరణ్ గారి 256 అడుగుల భారీ కట్అవుట్ లాంచింగ్ లో ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మెగా ఫ్యాన్స్ ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు సార్ స్వామినాయుడు గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఫ్యాన్స్ అందరికీ కూడా. సరే ఏం చెప్తారు, ఈ భారీ కట్అవుట్ ఇక్కడంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది, మీరు మీ మాటల్లో మీ సంతోషాన్ని ఎలా షేర్ చేసుకోబోతున్నారు? మెగాస్టార్ ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన కళాఖండం. మెగాస్టార్ లాంటి నటుడు ఇంకా ఎప్పటికీ పుట్టలేరు, ఎప్పటికీ ఆయన నటన మనం చూడలేము. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఏదైనా ఆనందం పొందుతున్నారంటే అది కేవలం మెగాస్టార్ సినిమాల ద్వారాగానే. అదేవిధంగా వారి తనయుడు రామ్ చరణ్ గారు కూడా ఆయన స్థాయి మించి అద్భుతంగా నటిస్తూ ఉన్నారు. ఈ గేమ్ చేంజర్ సినిమాలో మనం మరో అద్భుతమైన నటన, అద్భుతమైన డ్యాన్సులు చూడబోతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన డ్యాన్సెస్, రిలీజ్ అయిన పాటలు కానీ, రిలీజ్ అయిన అనేక సన్నివేశాలు కానీ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సినిమాలో స్టోరీ కూడా మనందరినీ కూడా ఇంతవరకు శంకర్ గారు తీసిన సినిమా అన్నింటికంట వినూత్నంగా ఉండే సినిమా ఇది. ఇది తెలుగు ప్రజలకి ఆకట్టుకునే సినిమా ఇది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే సినిమా ఇది. డెఫినెట్గా గేమ్ చేంజర్ అనే సినిమా మెగా హిట్ అవుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. సార్ కట్అవుట్ చూస్తే మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆ లుంగీలో మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యాన్స్ కి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు, ఒక సంతోషాన్ని క్రియేట్ చేశారు. ఈ లుక్ లో ఈ సినిమా ద్వారా ఫ్యాన్స్ అందరికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చిరంజీవి గారి అభిమానులకు కానీ, రామ్ చరణ్ గారి అభిమానులకు కానీ ఎక్కువ ఇలా మాస్లో ఉంటేనే ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కోస్తా ఆంధ్రలో మరీ బాగా ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా మెగా కుటుంబంలో మెగా హీరో అందరికీ ఆ విషయం తెలుసు. ముఖ్యంగా రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి బాగా తెలుసు. ప్రేక్షకుల్ని అలరించడం కోసం, ప్రేక్షకుల్ని ఆనందించడం కోసం వారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఎంత గొప్పటి అంటే డూబు లేకుండా నడుస్తూ ఉంటారు. వారికి ఈ సందర్భంగా అభిమానులు అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.